బుడీస్ విత్ గ్లోరీ ఆంటీ. ఓకే పిల్లలు, మరి ఈ సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. పిక్నిక్కి వెళ్తూ, టూర్కి వెళ్తూ, మరి కొత్త కొత్త ప్లేసెస్ని విజిట్ చేస్తూ, మమ్మీ డాడీని ఆ ఫుడ్ అడుగుతూ ఈ ఫుడ్ అడుగుతూ బాగా విసిగిస్తున్నట్టున్నారు కదా. ఓకే, సమ్మర్ హాలిడేస్ మనం ఎంజాయ్ చేయడానికే ఇచ్చారు కదా. అయితే పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ప్రాంతాలకి వెళ్ళినా, ఎన్ని కొత్త కొత్త ప్లేసెస్ చూసినా మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, మోకరించి ప్రార్థన చేయాలి, పడుకునే ముందు ప్రార్థన చేసుకొని మీరు నిద్రపోవాలి. ఓకేనా పిల్లలు? అయితే ఈ సమ్మర్ హాలిడేస్లో నేను మీకోసం ఒక మంచి మంచి స్టోరీస్ తీసుకొని మీ మధ్యలోకి వచ్చాను. మరి స్టోరీస్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, వినటానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, అయితే ఈరోజు స్టోరీ స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే దాని పేరు ఈర్ష్య, జెలస్. సో ఈర్ష్య అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఈర్ష్య మీద నేను ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒక అడవిలో 2 పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ 2 పక్షులు మంచి స్నేహంగా ఉండేవన్నమాట. మరి కలిసి ఆకాశంలో ఎగురుతూ ఉండేవి, కలిసి ఆడుకుంటూ ఉండేవన్నమాట. ఈ విధంగా 2 పక్షులు ఎంతో ఎంజాయ్ చేస్తూ మరి తిరుగుతూ ఉన్న క్షణంలో వాటిలో ఒక పక్షి చాలా ఫాస్ట్గా ఎగిరేది, భోజనాన్ని చాలా ఫాస్ట్గా సేకరించేది. సో ఇదంతా చూసిన ఆ 2వ పక్షికి ఆ పక్షి మీద ఈర్ష్య వచ్చేసింది. అమ్మో, ఇది నాకంటే చాలా ఫాస్ట్గా ఎగురుతుంది, నాకంటే ముందు వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసేసుకుంటుంది, దీన్ని ఎలాగైనా నేను చంపేయాలన్న ఈర్ష్య, జెలస్ ఆ బర్డ్లో వచ్చేసింది. సో అది ఏం చేసింది, అది ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఎవరో తెలుసా ఆ వ్యక్తి? వేటగాడు. ఆ వ్యక్తి ఎవరంటే వేటగాడు. వేటగాడు అంటే మీకు తెలుసు కదా, బర్డ్స్ని హంట్ చేస్తూ ఉంటాడు, యారో వేసి వాటిని చంపేసి వాటిని అమ్ముకొని మరి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు కదా. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది వేటగాడు, వేటగాడు మరి నాకు ఒక హెల్ప్ చేస్తావా అన్నప్పుడు వేటగాడు అన్నాడు, ష్యూర్, తప్పకుండా చేస్తాను, ఏం హెల్ప్ కావాలి అని అడిగినప్పుడు ఆ పక్షి ఏమంటుందంటే, నా ఫ్రెండ్ పక్షి ఉంది కదా, దాన్ని నువ్వు నీ యారోతో చంపేయాలి అని అడిగినప్పుడు ఆ వేటగాడు అన్నాడు, ఓకే, వై నాట్, తప్పకుండా నేను చంపేస్తాను అన్నప్పుడు, సరే ఈరోజే నువ్వు నా దగ్గరికి వచ్చేసేయ్, నువ్వు గురిపెట్టేసి ఆ బర్డ్ని, ఆ పక్షిని నువ్వు చంపేయాలి అన్నప్పుడు వేటగాడు అంటాడు, సరే నేను దాన్ని చంపేస్తా, నా యారోతో దాన్ని మరి గురిపెట్టి చంపేస్తాను, కానీ నాకు పక్షి యొక్క 2 ఈకలు కావాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఈ బర్డ్ అంటుంది, సరే అయితే నేను నా రెక్కలకున్న ఈకలు నీకు పీకి ఇస్తానని చెప్పేసి అది ప్రక్కనే కూర్చొని ఈ వేటగాడు ఆ యారోని గురిపెట్టినప్పుడు ఆ పక్షి ఒక్కొక్క ఈకను పీకేసి ఇస్తూ ఉందన్నమాట. సో ఈ వేటగాడు ఏం చేశాడు, ఆ ఈకల్ని 2 ఈకల్ని తీసుకొని బాణానికి కట్టుకొని ఆకాశంలో చాలా ఎత్తుగా ఎగురుతున్న ఆ పక్షికి గురిపెట్టాడు. గురిపెట్టి ఆ బాణాన్ని విసిరినప్పుడు అది మిస్ అయింది. మిస్ అయిపోగానే ఈ క్రింద కూర్చున్న పక్షి అంటుంది, ఓ ఏంటి నువ్వు అలా మిస్ చేసావు అన్నప్పుడు ఈ వేటగాడు అంటాడు, సరే ఈసారి మిస్ అయింది కదా, ఈ రెండోసారి మరో 2 ఈకలు నాకు ఇవ్వు, ఈసారి తప్పకుండా దాన్ని ఎలాగైనా నేను చంపేస్తాను. ఇలాగా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఎన్నిసార్లు గురిపెట్టినా కూడా ఆకాశంలో చక్కగా ఎగురుతున్న ఆ పక్షి తప్పించుకొని వెళ్ళిపోతుంది. కానీ కింద కూర్చున్న పక్షి తన ఈకలు పీకేస్తూ ఇస్తూ ఉందన్నమాట. చివరికి ఆకాశంలో మరి చక్కగా ఎగురుతున్న ఆ పక్షి ఎటో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వేటగాడు అంటాడు కదా, పక్షి పక్షి నీ ఫ్రెండ్ పక్షి తప్పించుకొని పారిపోయిందని క్రిందకు చూసినప్పుడు ఆ క్రింద కూర్చున్న పక్షి అలా కూర్చొని దేనంగా ఏడుస్తూ ఉంది. అయ్యయ్యో, నువ్వు గురి పెట్టలేకపోయావే అని బాధపడుతూ ఉన్నప్పుడు వేటగాడు మనసులో సంతోషిస్తూ ఉంటాడు, ఈరోజు 2 పక్షుల్ని వేటాడదాం అనుకున్నాను, ఒక పక్షి నాకు మరి చేయి దాటి పారిపోయింది, ఏముందిలే, నాకు ఇప్పుడు మంచి ఆహారము నా ప్రక్కనే కూర్చొని ఉందని క్రిందకి దిగి ఆ పక్షిని, తన ప్రక్కన కూర్చున్న పక్షిని గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్నప్పుడు అది ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది, పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా పారిపోతుంది, ఎలా ఎగురుతుంది, దానికి రెక్కలే లేవు. కట్టగాడు ఆ పక్షిని పట్టుకొని చక్కగా తన సంచిలో వేసుకొని నవ్వుకుంటూ హాయిగా వెళ్ళిపోయాడు. చూసారా పిల్లలు, ఈ పక్షి తన ఫ్రెండ్ పక్షిని చంపటానికి తన సర్వస్వం ఇచ్చేయటానికి సిద్ధపడింది. ఎందుకు చేసింది అలాగా?
ఎందుకంటే ఎలాగైనా ఆ పక్షిని చంపేయాలి అన్న ఈర్ష్య ఈ పక్షిలో వచ్చింది. చూసారా పిల్లలు, ఎవరికైనా మనం హాని చేయాలనే ఆలోచన కలిగి ఉంటే ఆ హాని తిరిగి మనకే జరుగుతుంది. ఎప్పుడైనా పిల్లలు మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మీకంటే బాగా ఉన్నప్పుడు, మీకంటే బాగా టాలెంట్గా ఉన్నప్పుడు, మీకంటే బాగా చదువుతున్నప్పుడు వారిని చూసి మనం ఎప్పుడు కూడా ఈర్ష్య పడకూడదు, జలస్ అవ్వకూడదు. వారిలో ఉన్న మంచి గుణాలను, వారిలో ఉన్న మంచి టాలెంట్ని మనం చూసి నేర్చుకోవాలి తప్ప వారికి హాని చేయకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఒక మంచి మాట అన్నారు. చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో ఒక మంచి మాట రాసింది, చదువుదామా? ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకుండా ఉండుము. ఒకరి పట్ల ఒకరము అసూయ పడకూడదని బైబిల్ గ్రంథంలో చక్కగా రాసింది. సరే పిల్లలు, మీరు ఈ రోజు నుంచి మీ ఫ్రెండ్స్తో ప్రేమగా మరి అలాగే మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ చక్కగా హెల్ప్ చేస్తూ మీ తల్లిదండ్రులకు ఒక మంచి బిడ్డల్లాగా మరి స్కూల్లో టీచర్స్కి ఒబే అవుతూ విధేయత చూపిస్తూ దేవునికి ఇష్టలైన పిల్లలాగా మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చిందని కూడా నేను ఆశిస్తున్నాను. అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు నాయన. చిన్న చిన్న హృదయాలను నీవే తాకినైనా సరిచేయు. వారిలో ఉన్న ద్వేషాన్ని, వారిలో ఉన్న ఈర్ష్యను తీసివేసి ఇదిగో ప్రేమను, సమాధానము వారికి అనుగ్రహించు. వారి స్నేహితులను, వారికంటే పెద్దవారిని, వారికంటే చిన్నవారిని ప్రేమించే మనసును చిన్న బిడ్డలకు అనుగ్రహించు. నీ వాక్యానుసారంగా నడిచే భాగ్యాన్ని అనుగ్రహించి మంచి తెలివిని, జ్ఞానమును, వివేచన ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు.